మనం తెలుసుకుందామండి అభిషేకం అంటే ఏమిటో. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలియును అని వ్రాయబడ్డది. ఈ మాట దేవుడైన యెహోవా భక్తుడైన మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. నీ అన్నగారైన అహరోనుని నీవు అభిషేకించాలి, అభిషేకించి దేవుని సేవకునిగా మార్చాలి. అతని కొరకు ఏం వాడాలట? అభిషేక తైలమును వాడమని అన్నాడు. ఈ అభిషేక తైలము తయారు చేసే విధానం కూడా ఉంది. మరి అది కూడా చూద్దాం మరొకసారి. నిర్గమకాండమే 30వ అధ్యాయం 22వ వచనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చప్పున అచ్చమైన గోపరసము 500 తులములు. చదవండి. సుగంధములు గల లవంగ పట్టు సగము అంటే 250 తులములు. తర్వాత చదవండి. అనగా అవునండి, ఎత్తును నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్టు 500 తులములు ఎత్తును, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దీనిలో ఎన్ని రకాలైనటువంటి సుగంధాలు కలపబడ్డాయి? ఇంచుమించుగా 5 రకాలైనటువంటి సుగంధాలు. ఇవి వాటి పరిశుద్ధ స్థలం యొక్క లెక్క చప్పున వాటిని తీసుకెళ్ళి సుగంధ మేళకుడు ఒకడు ఉంటాడు. మేళం అంటే కలిపేటంటి వాడు, మేళవించటం, కలిపేటంటి వాడు. ఈ కలిపేటంటే అతను ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిలో ఉంటాడు. ప్రత్యేకించబడి ఒక మనిషి అతనికి ఇస్తే వాటన్నిటినీ కలిపినప్పుడు అది ప్రతిష్టాభిషేక తైలముగా మార్చబడుతుందట. ఉందండి అభిషేక తైలము. ఎన్ని కలపడిన తర్వాత సువాసన కొడుతూ ఉందట. ఏం కొడుతుందండి? కంపు కొడుతుందా? కంపు కొడుతుందా? సువాసన కొడుతుంది. కంపుకి సువాసనకి చాలా తేడా ఉందమ్మా. కంపు అంటే భరించలేం, సువాసన అంటే హృదయము పరిమళిస్తుంది. అవునా కదండి? నీవు అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. ఏ తైలమును? అభిషేక తైలమును. అభిషేక తైలం ఎలాగుంటుంది? సువాసన కొడుతూ ఉంటుందట. ఆ నగరం నుంచి ఒక సాహిబ్ గారు వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాడు అంటే సెంట్లు అమ్మేవాడు. మా ఊర్లోకి ఆయన ప్రత్యేకించి సెంట్లు తీసుకునేవాడు. ఈ సెంటు ఈ వాసన వస్తుందండి, ఈ సెంటు ఈ వాసన వస్తుందండి, ఈ సెంటు ఈ వాసన వస్తుందండి అని బుడ్డిలో వేసి, చిన్న చిన్న బుడ్డిలో వేసి ఇచ్చేవాడు. దాని ఖరీదు 10 రూపాయలు, 5 రూపాయలు. అది దూదిలో ముంచుకుని చెవిలో పెట్టుకునేవాడు. చెవిలో పెట్టుకుంటే ఒళ్ళంతా కూడా సువాసన కొట్టేది. నేను ఎక్కువగా సెంటు వాడేవాడిని. ఆ సెంటు ఏంటంటే మెజమా 96 అని. మంచి సువాసన వస్తుంది. ఇంతే ఉంటుంది, 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. మరి అది రాసుకుంటే ఏంటంటే 10 రోజుల దాకా వాసన పోదండి. నేను ఒక రోజున మరి మెజమా 96 వాడుతున్నానని మరి ఒక ముస్లిమ్స్ ఆయనకి చెప్తే ఆయన అన్నాడు, ఏతో మురదాకో లగాతే భయ్య అన్నాడు. అంటే నేను ఇది శవాలకు రాస్తామై మేమైతే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దాంట్లో కేటగిరీలు కూడా ఉన్నాయి. మనుషులకు రాసుకునే కొన్ని ఉన్నాయి, బాత్రూంలో వాడే కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే మరి శవాలకు రాసేవి కూడా ఉన్నాయట. ఈ ప్రతిష్టాభిషేక తైలం ఎలా ఉంటుందండి? సువాసన కొడుతూ ఉంటుందట అండి. అభిషేక తైలం తీసుకుని ఎలాగా మరి ఒక వ్యక్తిని అభిషేకించేవారు తెలుసా మీకు? అది ఎలాగ అభిషేకించేవారు? చాలామంది కొన్ని చోట్లకి వెళ్తున్నారండి.
మరి అలాగే ఎవరన్నా వెళ్తే కనుక అది తప్పని నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల తైలాభిషేక పండుగలని పెడుతున్నారు. తైలాభిషేక పండుగలు అనేవి మరి బైబిల్లో లేదు. కబ్బు నూనె పెట్టుకొచ్చి నెత్తి మీద పోసి నేను అభిషేకించేస్తాను అంటున్నారు. అభిషేకం అలా చేయించుకోకూడదు. అభిషేకం అంటే ఏమిటి? అసలు మొట్టమొదటిగా సేకరించుట, ఒక పని కోసము సేకరించుట. దావీదు ఒక చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు, సమూయేలు నీ వెళ్ళి పలానా యెషయా ఇంట్లో ఒక కుమారుడు ఉంటాడు, అతన్ని అభిషేకించి రమ్మన్నాడు. ఈ సమూయేలు వెళుతూ తైలపు కొమ్ముని తీసుకెళ్ళాడట. సమూయేలు గ్రంథము 16:13 వచనం చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథము. సమూయేలు తైలపు కొమ్ముని తీసుకొని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. ఎవరికి అభిషేకం చేశాడండి? సహోదరులు ఎదుట ఎవరికి అభిషేకం చేశాడు? దావీదుకి అభిషేకం చేశాడు. అంతకుముందు ఎవరికి అభిషేకం చేశాడు? సౌలుకి అభిషేకం చేశాడు. దేనితో అభిషేకం చేశాడంటే ప్రతిష్టాభిషేక తైలముతో, సువాసన కలిగిన తైలముతో తైలపు కొమ్మును తీసుకెళ్ళి అతనిని అభిషేకము చేశాడు. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళాడండి? తైలపు కొమ్మును తీసుకెళ్ళాడు. ఆ కొమ్ము ఇలా వంకరగా ఉంటుంది కదా, ఆ కొమ్ము చివర చిన్న బెజ్జం పెట్టి, వాడిగా ఉన్న చోట చిన్న బెజ్జం పెట్టి, ఆ వెనకాల లోనంతా కూడా క్లీన్ చేసి దానికి బుడ్డిలా తయారు చేసి దాంట్లో ఈ ప్రతిష్టాభిషేక తైలమును పోసి, ప్రకటన గ్రంథము 17:12 నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులై ఉన్నారట. ఎవరండి? చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులై ఉన్నారట. కొమ్ము అంటే దేనికి సాదృశ్యంగా ఉందండి? రాజుకు సాదృశ్యంగా ఉంది. అది వాడిగా ఉంటుంది. రాజు వాడిగానే ఉంటాడు, కత్తిలాగా ఉంటాడు. రాజు శిక్షించగల సమర్థుడు, రాజు అంటే రక్షించగల సమర్థుడు, రాజు అంటే యుద్ధమాల సమర్థుడు, రాజు అంటే ఒక కుటుంబాన్ని బాగు చేయగల సమర్థుడు, ఒక ప్రాణం తీగా సమర్థుడు. రాజు అంటే అధికారము అని అర్థము. ఇప్పుడు ఆ కొమ్ముని తీసుకెళ్ళి అభిషేకిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే కొమ్ము రాజుకు గుర్తుకుంది కాబట్టి రాజాజ్ఞ మేరకు. మన రాజు ఎవరండి? మన రాజు ఎవరండి? యేసు ప్రభువారు మన రాజు. మనం ఎవరి నామములో బాప్తిసం పొందుతామండి? యేసయ్య నామములో బాప్తిసం పొందుతాం. రాజ్ఞాజ్ఞ మేరకు ఇదిగో నేను అభిషేకిస్తున్నాను అని రాజు చెప్పిన మాట మేరకు నేను అభిషేకిస్తున్నాను కొమ్ముతో తీసుకెళ్ళి వారిని అభిషేకిస్తారండి. అభిషేకించాలంటే ఏం కావాలి? సుగంధములు కలిగిన నూనె కావాలి, రెండోది కొమ్ము కావాలి, ప్రతిష్టాభిషేక తైలము కావాలి. ఎవరినైతే అభిషేకిస్తున్నాడో ఆ అభిషేకించబడే వ్యక్తి ఏ పని కోసం ఎన్నుకోబడుతున్నాడో అది కూడా తెలియబడాలి. ఎవరిని పడితే వాళ్ళని అభిషేకించకూడదండి, ఎక్కడ పడితే అక్కడ అభిషేకించకూడదండి. అభిషేకానికి ఒక ప్రత్యేకత ఉందండి. అభిషేకం అనేది ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తిని ఒక పని కోసం ఏర్పాటు చేయబడి అతన్ని ఎన్నుకుంటారు. దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు, సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు, యెషయాని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఇర్మీయాని ప్రవక్తగా. వీళ్ళందరూ కూడా అభిషేకము పొందిన వారే. ఆయా పనుల కోసం అభిషేకించబడ్డారు. అభిషేకం అంటే సేకరించుట. ఒక మనిషిని ఒక పని నిమిత్తము సేకరించుట, ఆ మనిషిని ఆ పని కోసం ఎన్నుకునే ముందుగా అతన్ని ప్రతిష్టాభిషేక తైలముతో అతన్ని అభిషేకిస్తారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి చాలా చోట్లకి వెళ్తున్నాము, మనల్ని అక్కడ అభిషేకిస్తున్నారు. ఏ పని కోసం మనం ఎన్నుకోబడ్డాము చెప్పాలి? ఏ పని కోసం మనం ఎన్నుకోబడ్డాము? ఏ పని కోసం ఎన్నుకోబడ్డామో మనకు తెలీదు, కానీ తలపట్టుకెళ్ళి పెడుతున్నాము. వాళ్ళ ఎత్తి మీద కాస్త నూనె పోస్తున్నారు, ఆ నూనెతో అభిషేకం అయిపోయింది, తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. అభిషేక తైలపు పండగలట. ఏమండి? నూనె రాసి ప్రార్థనలు చేస్తే రోగికి స్వస్థత కలుగుతుందని తెలుసు, అంతే కదండి. పూర్వకాలంలో ఎలాగ అభిషేకించేవారు? నూనెతో అభిషేకించేవారు. ఈ నూనెతో అభిషేకించిన వాడు ఏ పని కోసమైతే నిర్ణయించబడ్డాడో, రాజుగా ఉండాలా, ప్రవక్తగా ఉండాలా, లేకపోతే అపోస్తులుగా ఉండాలా, దేనికోసం నిర్ణయించబడ్డాడో ఆ పని కోసం మాత్రమే సేకరించబడి అభిషేకించబడేవాడు, అంతే.
ఈ రోజులు అలా లేదండి. జనాలను కూడగట్టడం కోసము ఎక్కడ పడితే అభిషేక తైలపు పండుగలు పెడుతున్నారు. ఇది విరుద్ధము, దేవుని చట్టానికి విరుద్ధమని. యేసు ప్రభు వారు కూడా అభిషేకించబడ్డారు. యేసు ప్రభు వారు కూడా ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు పరుగుపరిన ఒక ఆవిడ వచ్చి ఆయన తలపైన విలువైన అత్తరు బుడ్డి పోసి ఆయనను అభిషేకించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి వాసన అండి, ఎంత చక్కని సువాసన. యేసు ప్రభు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆయన నెత్తిపైన ఆ చక్కటి ఆ బుడ్డి విప్పి ఆయన నెత్తి మీద పోస్తే ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయిందంట. యేసయ్య ఏ ఇంట్లో ఉంటే, యేసయ్య ఎవరితో నివాసం చేస్తే, యేసయ్య ఎవరి బ్రతుకులోకి వస్తే, యేసయ్య ఎవరి జీవితంలోకి వస్తే, యేసయ్య ఎవరి హృదయంలోకి వస్తే వారి యొక్క జీవితం కూడా అలా పరిమళ వాసనగా మారిపోతుందండి. ఆ ఇల్లంతా సువాసనే. యేసయ్యల లేని ఇల్లంతా కూడా కంపు కొడుతూ ఉంటుందట. యేసయ్య ఉన్న ఇల్లు ఎలాగుంటుందండి? సువాసన కొడుతూ ఉంటుంది. మరి ఏ సంఘం గురించి కూడా ఒక మాట చెప్పబడ్డది. కీర్తన గ్రంథము 133వ సంకీర్తన 1వ వచనంలో మరి ఈ మాట చూస్తే మనము చక్కగా ముందుకు వెళ్ళొద్దామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. దేవునికి స్తోత్రములండి, హల్లెలూయా. అహరోను ఏ నూనెతో అభిషేకించారండి? ప్రతిష్టాభిషేక తైలముతో ఆయనను అభిషేకించినప్పుడు అది అతని తల మీద పోయబడినప్పుడు అది తల మీద కారి గడ్డ మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండినంట. నెత్తి మీద పోసిన తైలం కింద దిగుతుంది అనుకోండి, గడ్డం నుంచి అలా దిగుతుంది అనుకోండి. గడ్డం అంటే, గడ్డం దేని గుర్తండి? సున్నత్. సున్నత్ అంటే దేవుడికి అర్పించబడిన వాడు, దేవుడికి సమర్పించబడిన వాడు అంటారు. యేసయ్య కూడా గడ్డం ఉంది కాదు లేదండి? ఉందా లేదా? యేసయ్యకి గడ్డం ఉందండి, ఉందా లేదా? యేసయ్యకి గడ్డం ఉంది, దావీదుకి గడ్డం ఉంది, సౌలుకి గడ్డం ఉంది, ప్రవక్తలందరికీ కూడా గడ్డం ఉంది. అహరోను కూడా గడ్డం ఉంది, అతని కుమారులు కూడా గడ్డం ఉంది. గడ్డం మీదగా కారి ఆ వాసన ఇలా దిగుతూ ఉంటే మనం వర్షంలోకి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, మన చొక్కా అంతా తడిచిపోయి ఆ కింద అంచుల నుంచి చినుకులు టప పడుతున్నాయి అనుకోండి. అవును కదండి? అలాగే ఈ ప్రతిష్టాభిషేక తైలము ఈ చొక్కా అంచుల నుంచి కిందకు పడుతుంది అనుకోండి, ఈ సువాసన కింద నుంచి పైకి వస్తూ ఉంటుందండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అప్పుడు ఎంత మనోహరంగా ఉంటుందండి. మనసు అంతా నిండిపోదా అండి? కొంతమందిని చూస్తే మనకు చాలా ఇష్టపడతాం కదండి. సహోదరులను కొంతమందిని చూస్తే ఇష్టపడతాం, కొంతమందిని చూస్తే అసహించుకుంటాం. ఎందుకని? ఒకడు సువాసన కలిగిన వాడు, ఒకడు సువాసన లేనివాడు. వాసన ఎలాగా మరి అహరోను గడ్డ మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారినప్పుడు ఎంత సువాసన కలిగి ఉంటుందో, అలాగే సంఘములో ఉన్న సహోదరులందరూ కలిసి మెలిసి ఉంటే కనుకటండి ఆ సంఘం అంటే సువాసన కొడుతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. మన సంఘ సహోదరులతో ఎప్పుడు కూడా దెబ్బలాటలు ఉండకూడదండి. సంఘ సహోదరులందరూ కలిసి మెలిసి ఉండాలి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి సంఘములో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఏమండి? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తులందరూ కూర్చుని ఒక చోట ప్రార్థన చేస్తుంటే సంఘముగా కూడా ఏక మనసు, ఏకభావము, ఏకతాత్పర్యము కలిగి వారు ప్రార్థన చేస్తుంటే అంతట బలమైన గాలి వంటి ఒక మహాగాలి వీచి ఆ గాలిలోంచి అగ్ని నాళికల వల్ల విభాగించబడినటువంటి ఒక ఆత్మ వచ్చి వారందరి మీద వాలినప్పుడు వారందరూ అభిషేకించబడ్డారండి. సంఘం అంటే ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఏకతాత్పర్యం కలిగి ఉండాలి. ఒకే ఆత్మ. దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నామండి? భక్తుడైన యోహాను గారు చెప్పిన మాట మర్చిపోయారు. ఆయన ఏమన్నాడు? నేను నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన నీటితోటిని, పరిశుద్ధాత్మతోటిని, అగ్నితోటిని బాప్తిసం ఇస్తాట. ఆ బాప్తిసం పొందాలి. మనం నీటి బాప్తిసం పొందాం,
కానీ అగ్ని బాప్తిసం పొందాల్సి ఉంది కదా. మరి పొందాల్సి ఉన్నప్పుడు మనం ఎందుకు వస్తున్నాం సంఘానికంటే, ఈ సంఘములో ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఏకభావము ఏకతత్వంతో అందరూ కూర్చుని ఐక్యత కలిగి, సువాసన కలిగి ప్రార్థన చేస్తామనుకోండి, అంతటా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా అగ్ని బాప్తిసము పొందుతాం. దేవునికి స్తోత్రములు. అగ్ని బాప్తిసం పొందనటువంటి వాడికి పరలోక రాజ్యంలో స్థానము లేదండి. మనం ఎందుకు వస్తున్నామండి? ముచ్చట్లు చెప్పుకోవడానికి వస్తున్నామా? ఇక ముసలమ్మ ముచ్చట్లు మానివేయమని రాయబడ్డది. ఏమంటే మనం ఎందుకు వస్తున్నామండి సంఘానికి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం కోసం వస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరము. మేలు ఏదైనా ఉందంటే ఆ మేలు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటమే. పూర్వకాలంలో యాజకుడిగా ఉండడం కోసము మరో ఒకనొకప్పుడు తైలపు కొమ్ముతో వారిని అభిషేకించి సేకరించి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో నిలబెట్టేవారు, ప్రవక్తలుగా నిలబెట్టేవారు, అపోస్తులుగా నిలబెట్టేవారు. మరి ఈ రోజున అటువంటి తైలపు అభిషేకాలు లేవు. కానీ మనకున్నదల్లా ఏమిటంటే అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము. అభిషేకం మనం పొందాలండి. పరిశుద్ధాత్మ అభిషేకం కంటే గొప్ప అభిషేకం భూమి మీద ఏమీ లేదండి. అది పొందాలి మనం. అది పొందాలంటే ఏం చేయాలి? మనందరమును దేవుని సన్నిధానంలో మనందరము చక్కగా మోకరించి ఐక్యత కలిగి ప్రార్థించడం నేర్చుకోవాలి. దానికోసం ప్రార్థన చేయాలి తప్ప కానీ ఎక్కడో అభిషేక తైలపుల పండుగలు పెడుతున్నారండి, ఎక్కడో నూనె పోస్తున్నారంట, మరి అక్కడికి వెళ్ళిపోదామండి, అక్కడ ప్రార్థన చేసుకొద్దామండి, అక్కడ నెత్తి మీద నూనె పూసుకొద్దామండి. ఏం ప్రయోజనం అండి? ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఏమైనా ఉందండి? ఏమీ లేదండి. అపోస్తులు అందరూ కూర్చుని ఎంత ఐక్యతగా కూర్చుని ప్రార్థన చేస్తారండి. వారు మర్చిపోయారు. ఆ పక్కవాడు ఏం చేస్తున్నాడు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళందరూ ఒకటే ఆలోచన, ఈ రోజున ఏది ఏమైనా సరే పరిశుద్ధాత్మ పొందాలి, ఏది ఏమైనా సరే దేవుని అభిషేకం పొంది ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నారు వారు. కాబట్టి వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. యేసయ్య సమయంలో అన్నారు, చావటానికనే మీతో వస్తామన్నారు, చావటానికి మీతో నడుస్తామన్నారు. కానీ యేసు ప్రభువుని పట్టుకున్న వారందరూ పారిపోయారు. కానీ వారందరూ కూడా అభిషేకము పొందిన తర్వాత అదే యేసయ్య కోసం ప్రాణాలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏదనండి? ఏంటంటే యేసయ్య కోసం ప్రాణం పెట్టి బిడ్డలుగా మనందరం ఉండాలంటే అభిషేకమును పొందాలి. మనం అభిషేకించబడాలండి. దేని చేత అండి? పరిశుద్ధాత్మ అభిషేకమును పొందాలి. ఆ అభిషేకమును పొందాలంటే ఐక్యత కలిగి మనందరము జీవించాలి. అవునండి, ఒక అనకప్పుడు మనందరం కూడా పాపము చేత సచ్చిన వారమై ఉండగా, మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన ప్రేమ చేత మనందరినీ కూడా బ్రతికించాడట. ఎలా బ్రతికించాడండి? క్రీస్తు తన ప్రేమ చేత బ్రతికించాడట. ప్రేమ చేత బ్రతికించడం ఏంటండి? ప్రేమించడం అంటే ఒక అమ్మాయిని చూసి అబ్బాయి ప్రేమించడమా? ఆ అమ్మాయిని చూసి అబ్బాయి ప్రేమించడమా? పాస్టర్ గారిని చూసి ప్రేమించడమా? లేకపోతే ఆ పెద్దవారిని చూసి ప్రేమించడం? ఏంటండి ప్రేమ అంటే ఏమిటండి? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు అర్థము తన పొరుగు వాని కోసం ప్రాణం పెట్టడమే ప్రేమ. ఏంటండి? తన పొరుగు వాని కోసము ప్రాణం పెట్టడమే ప్రేమ. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాడు యేసు ప్రభు. పెట్టాడా లేదా? పెట్టాడు లేదా? యేసు ప్రభు వారు ఆయన చేసి చూపించాడు. ప్రేమ అంటే అది అర్థము. ప్రేమ అంటే వెనకాల అబ్బాయి వెనకాల అమ్మాయి, అమ్మాయి వెనకాల అబ్బాయి వెళ్ళడం కాదండి. చూసిన ప్రతిదాన్ని ప్రేమించడం కాదండి. ప్రేమకు అర్థము ప్రాణం పెట్టడమే. మీరు నేను ప్రాణం పెట్టలేమండో, ఎందుకంటే మనకు ప్రాణభయం ఎక్కువ. ప్రాణం పెట్టగల సమర్థుడు దేవుడు ఒక్కడే. మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మనందరి కోసం సంఘముగా కట్టాలని, పరిశుద్ధులుగాను యాజక సమూహంగా ఉండాలని, తన రక్తము చేత మనందరినీ అభిషేకించడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనము రక్తాభిషేకము, దేవుని యొక్క రక్తాభిషేకం పొందిన వారము, బాప్తిసము ద్వారా రక్షించబడిన వారము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నట్టు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా ఉండాలి? ఎవరు ఉండాలండి? క్రీస్తు ఉండాలి పరిమళ వాసనగా. ఎవరు ఉండాలి? మనము పరిమళ వాసనగా ఉండాలండి అంట. మనము పరిమళ గుమాలించే వాసనగా ఉండాలంట. స్వచ్ఛమైనటువంటి మంచి వాసన కలిగిన బిడ్డలుగా, అందరికీ ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని, మనం పరిమళ వాసన కలిగిన బిడ్డలుగా ఉండాలని క్రీస్తు మన కొరకు, మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడటండి. దేవునికి స్తోత్రం.
మన అపరాధముల చేత మన పాపముల చేత సచ్చిన వారమై ఉండగా ఏమయ్యామండి మనము? ఏమయ్యామండి? సచ్చిన వారమై అన్నామంట. సచ్చిన వాటిలో ఎవరైనా కదలిక ఉంటుందండి? ఉంటుందా? ఉంటుందండి. మన రోడ్డు పక్కలని మనం వెళ్తాం, కాళ్ళగొట్ట మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఆ ఊరి పక్కన ఆ పక్కన ఈ పక్కన ఏ కుక్కో లేకపోతే ఏ పందో చచ్చిపోయింది అనుకోండి, ఏ కుక్క చచ్చిపోయింది అనుకుందాం. పోని ఆ కుక్క చచ్చిపోతే దాన్ని ఏం చేస్తారు? కాళ్ళకి ఒక తాడు కట్టేసి ఆ పక్కకి లాగేస్తారు, కాళ్ళగొట్టి పక్కకి లాగేస్తారు. లాగేస్తే మరి మనం ఆ దారంటే వెళ్తున్నప్పుడు మనం ఇలా ముక్కు మూసుకోమండి, వాసన వస్తూ ఉంటుంది. వెళ్తా అనుకోండి, చీ ఏదవా కుక్క, ఇక్కడే చచ్చింది ఏదవా కుక్క, వాసన అనుకుంటాం అనుకోండి. వాసన, చీ ఏదవా కుక్క అంట. ఆ కుక్కను చచ్చినప్పుడు తిడతాము, బ్రతుకున్నప్పుడు కూడా తిడతాం. ఎప్పుడు తిడతాం? బతుకున్నప్పుడు కూడా వీడితో బతుకేంటి, బతుకు, వీడు వడ్డీ వ్యాపారం, వీడి పనులు, వీడి వ్యవహారం ఎంత చూస్తే వీడి వాసన కంపు కొడుతున్నాడు, దరిద్రుడురా, పాపంతో నిండిపోయాడురా, వీడు బతికింత సత్య వదిలిపోయాడురా అనుకోమండి కొంతమందిని. ఏమంటే మనం బతుకు ఎలాగ ఉండాలండి? పరిమళ వాసనగా ఉండాలి. మనం చూసి ముక్కు మూసేసుకోకూడదు. అయ్యో పడుతున్నాడు, నోరంత దరిద్రుడు అనుకోకూడదు. అది వస్తుందిరా బాబు, లెంకిట్టేస్తుందిరా బాబు అని అనుకోకూడదండి. అది వస్తుంటే కొంపేట తీసేస్తుందిరా బాబు అనుకోకూడదండి. మన వల్ల మేలు జరగాలని, కీడు కాదండి. మనం ఎలాగున్నామంటే పాపము చేత సచ్చిన వారమై ఉండగా 24 గంటలు దాటితే మన బాడీ అంతా కూడా ఏమవుతుందండి? కుళ్ళు కంపు కొడుతూ వాసన కొడుతుండే జీవము లేని బ్రతుకులు, మని పాపముతో నింపబడిన బ్రతుకులు. మన జీవితంలో ఏనాడు సంతోషము సమాధానము లేదు. కానీ ఎప్పుడు చూసిన శాతాను పనులే, ఎప్పుడు చూసిన కుళ్ళు పనులే, ఎప్పుడు చూసినా మాయే, ఎప్పుడు చూసినా మత్సరమే, ఎప్పుడు చూసినా అల్లరితో కూడిన పాటలే, ఎప్పుడు చూసినా స్వార్థపూరితమైన జీవితమే. నేను బ్రతికితే చాలు అనుకునే జీవితమే, ఎదరబడిపోయినా పర్వాలేదనుకునే జీవితమే, ఎదరబడికి ఉపయోగపడిన జీవితం అండి. అటువంటి కొంప కొట్టే జీవితంలోంచి దేవుడు మనందరికీ పరిమళ వాసనగా మార్చాలని ఏం చేశాడండి? క్రీస్తులో మమ్మల్ని అందరిని ప్రేమించంట మనందరినీ పరిమళ వాసనగా చేరిన యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయేటండి. దేవునికి స్తోత్రం. అయ్యా, యేసు ప్రభు వారు చనిపోయి రక్తాన్ని మన మీద కొమ్మరిస్తే మనం ఇప్పుడు యాజక సమూహముగా ఉన్నామట. దేవునికి స్తోత్రం. యాజక సమూహము ఎలాగుంటుందండి? పరిమళ వాసన కొడుతూ ఉంటుంది. వారి నెత్తి మీద ప్రతిష్టాభిషేక తైలం పోయబడుతుంది కదా, వారి వెళ్తుంటే ఎంత సువాసన కొడుతూ ఉంటుందండి. అవును కదా? మనం చూస్తే మరి అందరూ కూడా మెచ్చుకుని బిడ్డలుగా ఉండాలి, సువాసన కలిగిన బిడ్డలుగా ఉండాలి. మన మాటలు తీపికరంగా ఉండాలి, మన మాటలు అద్భుతంగా ఉండాలి, మన మాటలు ఎదురువానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. మన మాటల వల్ల ఒకరి జీవితం కట్టబడాలి, మన మాట వల్ల ఒకరి దేవునితో తిరగాలి, మన మాట వల్ల ఒకరి చావును తప్పించుకోవాలి, ఒక కుటుంబం బాగుపడాలి. ఆ విధంగా జీవించాలి. కానీ ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలతో స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తూ ఆ సంఘానికి వెళ్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, అయ్యో అని వచ్చేసి ఎక్కడెక్కడ లెంకలెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి ఐక్యత ఏదండి? ఐక్యత లేకపోతే దేవుని యొక్క ఆత్మ మన మీదకి ఎలాగొస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందండి దేవుని సంఘానికి? ఆత్మ పొందుకోవటం కోసం, అంతే కదండి. దేనికోసం వస్తున్నారు? ఆత్మ పొందుకోవటం కోసం వస్తున్నాం. మన పని ఏంటంటే రోజును ఏం పని అండి? ఆత్మ పొందుకోవాలి, నా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. ప్రభువా, ఈ రోజుని ఏదైనా సరే నువ్వు నా మీదకి రావాలి నాయన, నన్ను అభిషేకించాలి అంటాం కదండి. తండ్రి మరి మొబైల్ కొనిపోతే మనం ఏంటి వెనకాల పడతాం, కొనిస్తావా చేస్తావా, అన్నం తిన్నాం మానేస్తాం అంట. పడతాం మనకి ఏది కావాలంటే అది ఇచ్చేదాకా ఒప్పుకోం, అంతే కదండి. మరి మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గర మనం పొందాల్సిన ఆత్మ పొందుకోవటం కోసం మనం పట్టుబట్టకూడదా? ఆయన దగ్గర బ్రతిమాలకూడదా? ఆయన ఆత్మ పొందుకునేంత వరకు కూడా మనందరం కూడా దేవుని సన్నిధానంలో గోచాడకూడదా? వాళ్ళు అపోస్తలులందరూ కూర్చుని పట్టుదలు పెట్టలేదంటే ఎలా ప్రార్థన చేస్తున్నారంటే దేవాతి దేవుని సన్నిధికి వారి ప్రార్థన ధూపం వల్లేటట్లుగా ప్రార్థనలు చేస్తూ ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఒకే భావం కలిగి ఉన్న మేమందరం కూడా ఈరోజు క్రీస్తుని ప్రార్థన చేయాలి. ఈరోజు క్రీస్తు యొక్క అభిషేకం పొందాలని వారందరూ కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి పడ్డారట. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. మనం వెళ్తే గుమ్మాళించి వాసన కొట్టాలి. మనం చూస్తే అందరం మెచ్చుకోవాలి. యేసు ప్రభు వారు మరొక ప్రాంతంలో సువార్త మనం ఎత్తుతుంటే
కొంతమంది యేసు ప్రభువుని పట్టుకుని తీసుకురండి అయ్యా అన్నారు. ఆయన జైలు వేసేద్దామన్నారు. వాళ్ళు వెళ్ళారు, యేసు ప్రభువుని చూశారు, అక్కడే నిలబడ్డారు. యేసు ప్రభువు చెప్పే మాటలన్నీ విన్నారు. యేసు ప్రభువు చెప్పే మాటలన్నీ విన్న తర్వాత మర్చిపోయారు, యేసు ప్రభువుని పట్టుకోవాలన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు తిరిగి మళ్ళీ చూసేసరికి యేసు ప్రభు వారు అక్కడ లేరండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? పెద్దల దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు యేసు ప్రభువుని పట్టరాలేదా అంటే, అయ్యో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మధురమైన మాటలు, దేవునికి స్తోత్రం, తేనె లాంటి మాటలయ్యా, పరిమళ వాసన కొట్టే మాటలయ్యా, ఆ మాటలు వింటే మాకు మేముగా మర్చిపోయామయ్యా అని అన్నారట. అండి ఈ రోజున అటువంటి బ్రతుకు మనలో ఉందంటారా? ఏమండి, కంపు కొడుతూనే ఉన్నామా? ఎందుకు వచ్చిన బ్రతికీడు? ఎప్పుడు చూసిన ఎదో బతికిడిది, కుక్క బతుకు. ఈడు బతుకుతున్నాడా, రోడ్డు పంది పోతుంది, కుక్క పోతుందని తిట్టించుకుంటున్నాం. ఇంకా మన ఎదురు కూడా తిట్టరులేండి, మనం వెళ్ళిపోయిన తర్వాత తిడతారు. అటువంటి బ్రతుకండి మంది, అటువంటి బ్రతుకు కాదు. మన బ్రతుకు ఎలా ఉండాలండి? యాజకుడు బ్రతుకుల వలె ఉండాలి, రాజుల సమూహం బ్రతుకు వలె ఉండాలి. యాజకుడు గుమాళించి వాసన కొట్టినట్లుగా మన జీవితాలు ఎప్పుడు కూడా పరిమళ వాసన కలిగి ఉండాలండి. ఎందుకంటే యేసు ప్రభువారు మన కొరకు తన ప్రాణమును పెట్టే పరిమళ వాసనగా ఉండుట కొరకట క్రీస్తు మనల్ని ప్రేమించి మనందరి కొరకు ఆయన కలువరిలో ప్రాణం పెట్టి మనందరికీ కొరక రక్తాన్ని కార్చి అభిషేకించి బలపరిచిన దేవునికి మనందరం కూడా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరం కూడా ఈ రోజున ఐక్యత కలిగి ఉందాం, ఐక్యత కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన తెలియని వారిని పిలిచి కూర్చుండబెట్టుకుని ప్రార్థన నేర్పే విధంగా వారిని బలపరుద్దాం. ఖాళీగా ఉన్నప్పుడు 10 మంది అలాగలా తిరిగే కంటే కూడా దేవుని సంఘానికి వచ్చి కూర్చుని మోకరించి చుట్టూరు కూర్చుని ప్రార్థన చేయటం వల్ల ఆత్మ మన మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరికొకరు దేవుని నిమిత్తము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే బిడ్డలకు ఉండాలి. తప్ప మన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేము, మన పరలోక రాజ్యానికి వారసులము కాలేము. మన పరలోక రాజ్యం వారసులకు వెళ్ళాలంటే మనము దేవునికి పరిమళ వాసన కొట్టే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం.